నాకెవ్వరూ లేరు. ఎవ్రీ టైం లోన్లీగానే ఫీల్ అవుతున్నా. లైఫ్లో ఎక్సైట్మెంటే లేదు. అంతా రొటీన్గా ఉంది. ఎవరితో అయినా మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఎవరు లేరు. దేవుడా, ఏంటి జీవితం? ఏంటి మళ్ళీ స్టార్ట్ చేసినావా ఏడుపుగోలా? అరే, నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళా? నీ డ్రామాకి అసలు బ్రేకే లేదా ఏంటి? దేవుడా, ఏంటి జీవితం అంటే అంత సెట్ అయిపోతుందా? ఏం చేయాలి మరి? నిజమే కదా, లోన్లీగా ఫీల్ అవుతున్నా. ఒరే చిల్ బ్రో, ఏం మాట్లాడుతున్నావు? లోన్లీనెస్కి కూడా సొల్యూషన్ ఉంది. డైరెక్ట్గా ఫ్రెండ్ యాప్ ఓపెన్ చేయి. నీకు నాకన్నా అన్ని ముందే ఎలా తెలుస్తాయి? అసలు చీటింగ్ ఇలా ఏడుస్తే కాదు, అందరితో వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది. ఫ్రెండ్ యాప్ని అయితే 1 crore కంటే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. మరి నువ్వు కూడా ఇలా జాయిన్ అవ్వచ్చు కదా. ఇంకా వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు, వీడియో కాల్స్ చేయొచ్చు, ఆడియో కాల్స్ చేయొచ్చు, ఈవెన్ లూడో అండ్ క్యారమ్స్ కూడా ఆడొచ్చు. రియలీ ప్రెషర్ కూడా ఉండదు కదా. నో ప్రెషర్ రా, జస్ట్ రియల్ కాన్వర్సేషన్స్ అండ్ ఫన్ వైబ్. నువ్వు అంత ఓవర్ థింక్ చేయకు, జస్ట్ డౌన్లోడ్ చేయి, స్టార్ట్ చేయి. గిఫ్ట్స్ కూడా విన్ అవ్వచ్చు తెలుసా. డన్, అయితే నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. సే బై టు లోన్లీనెస్, సే హై టు చిల్ కన్వర్సేషన్స్. టెన్షన్ పడడానికి ఏమీ లేదు, ఈజ్ ఫైన్. కాకపోతే కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంచితే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. మధు, ఆనంద చెప్పు. నీ డెమో ఎంతవరకు వచ్చిందిరా? ఈ టైంలో అవన్నీ ఎందుకండి, రెస్ట్ తీసుకోండి. బాగానే అవుతుంది నాన్న, 2 రోజుల్లో పూర్తవుతుంది. ప్రొడ్యూసర్కి చూపిస్తాను, మీరేం కంగారు పడకండి, రెస్ట్ తీసుకోండి. మీనాక్షి, మావయ్య, నువ్వు నా కోసం ఆగిపోకమ్మా. ఆఫీస్కి వెళ్ళు, నన్ను చూసుకోవడానికి మీ అత్త ఎందుగా. సరే మావయ్య. ఏంటే డల్గా ఉన్నావు? అలా ఏం లేదత్తమ్మా. ఈ మధ్య చాలా డల్గా ఉన్నావు. మధు ఏమన్నా అన్నాడా? అలా ఏం లేదత్తమ్మా. అన్నీ మనసులో పెట్టుకొని ప్రశాంతత లేకపోతే ఎలా ఉంటుంది? ఏదైనా ఉంటే నాతో చెప్పు. నిజంగా ఏం లేదత్తమ్మా. సరే, టైం అయిపోతుందన్నావుగా, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వుపో, ఆఫీస్కి వెళ్ళు. సరే. చూడండి అంకుల్, నా డ్రీమ్ ప్యాషన్ వదిలేసి మీరు చెప్పినట్టు జాబ్ చేయాలంటే నాకు కుదరదు. నాన్న, అతను స్టార్ట్అప్ వర్కౌట్ అయితే అతను బాగా డెవలప్ అవుతాడు. చాలా బాగుందిరా, డౌటే లేదు. ప్రొడ్యూసర్ కళ్ళు మూసుకొని ఓకే చేసేస్తాడు. నిజం చెప్పు. నిజం రా, అసలు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సరే, ప్రొడ్యూసర్ అవైలబిలిటీ కనుక్కో, ఆయనకోసారి చూపిద్దాం. డన్. ఫైనల్లీ యూ మేడ్ ఇట్. థ్యాంక్ యూ సార్. మీ ఫాదర్కి ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు సార్, బాగానే ఉంది. ఐఎమ్ రియల్లీ సారీ మధు, ఆ టైంలో హెల్ప్ చేయలేకపోయాను. ఇట్స్ ఓకే సార్. టు బీ హానెస్ట్, డెమో చాలా బాగా నచ్చింది. ఆనంద్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లా ఒక మంచి సోల్ఫుల్ స్టోరీ ఉంది. థ్యాంక్ యూ. సినిమా ఎప్పుడు తీద్దాం సార్? బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది కదా? ఉంది సార్. ఒక 2 daysలో అగ్రిమెంట్ చేసుకుందాం. ఫార్మాలిటీస్తో మేనేజర్ కాల్ చేస్తాడు. సినిమా బాగా రావాలి. ఈ కాలంలో కొత్త డైరెక్టర్కి ఛాన్స్ రావడం చాలా కష్టం. ఆ ఛాన్స్ నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. ఈ సినిమా నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది, సో గుర్తుపెట్టుకో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బావా, మావయ్యని రేపు డిశ్చార్జ్ చేస్తారంట. ఈవినింగ్ చెకప్ చేసి రిపోర్ట్స్ ఇస్తానన్నారు. ప్రొడ్యూసర్ సినిమా ఓకే చేశాడు. తొందరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నాన్న, నాన్న, నా సినిమా ఓకే అయింది నాన్న. రేపే అగ్రిమెంట్ సైన్ చేస్తారు. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అమ్మా. మొత్తానికి అనుకున్న సాధించావు. ప్రౌడ్ ఆఫ్ యూ రా. మీరు ఇంకా నా గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. బావా, ఇది హాస్పిటల్.
థ్యాంక్ యూ మీను. నువ్వు లేకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదు. నాదేముంది బావా, నీకు రాసి పెట్టుంది అంతే. నువ్వు ఇంకా మావయ్య హెల్త్ గురించి, ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి మర్చిపో. నువ్వు సినిమా బాగా తీ. ఈ సినిమాతో నువ్వేంటో అందరికీ తెలియాలి. నువ్వు సర్జరీకి డబ్బులు ఇవ్వకపోయి ఉంటే నేనేమైపోయావో నాకే తెలీదు. నీకు మావయ్యకి థ్యాంక్స్ ఎంత చెప్పినా తక్కువే. రేపు ఈవినింగ్ అగ్రిమెంట్ అయిపోతే అడ్వాన్స్ ఇస్తా అన్నారు. దాంట్లోంచి మావయ్యకి పంపించేద్దాం. నువ్వు ఒకసారి ఆయన చెప్పే. నేను చెప్తాను బావా. ఓకేనా నాన్న? ఇబ్బంది లేదుగా? హాస్పిటల్లో పడుకున్న దానికన్నా ఇంట్లో పడుకుంటే హాయిగా ఉందిరా. రెస్ట్ తీసుకోండి. అందులో చెదరి ఉంటుంది అమ్మా. మొత్తానికి సాధించావురా. నాకు తెలుసు నువ్వు చేయగలవని. నేను చెప్పానుగా వెంటనే అయినా ఒప్పుకుంటారని. ఎవరిని ఇలాంటి డైరెక్టర్ని వదులుకోరు. ఇంక చాలా ప్రియా. నిజం మధు. ఫైనలీ వీఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్. కంగ్రాట్స్ మధు. నేను సారీ, నా వల్ల ఏమైనా ఇబ్బంది పడి ఉంటే. నేను కూడా సారీ నా వల్లైన ట్రబుల్కి. అదంతా వదిలేయండి, మనం సాధించాం. యాక్చువల్లీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను చాలా తక్కువ పే చేసినా నా కోసం చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూతో సరిపెట్టేసుకుంటావా? పార్టీ ఏం లేదా? మూవీ ఫినిష్ చేసిన తర్వాత ఖచ్చితంగా పార్టీ చేసుకుందాం. అంటే నీ మూవీలో హీరో కూడా నువ్వే బ్రో? అలా అడుగుతావేంటి? అంటే హీరోయిన్ నేనేనా? అవును. ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే ఇది నీ ఫస్ట్ ఫిలిం, కొంచెం మార్కెట్ ఉన్న హీరో హీరోయిన్ తీసుకుంటాం అనుకున్నాం. బ్రో, ప్రొడ్యూసర్కి మన డెమో నచ్చడానికి మెయిన్ రీజన్ మీ ఇద్దరే. ఆయనకి మీ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా నచ్చాయి. అలాంటప్పుడు నేను వేరే యాక్టర్స్ని ఎందుకు పెట్టుకుంటాను? ఇది మనం స్టార్ట్ చేసాం, మనమే ఫినిష్ చేద్దాం. మధు లే లే. నేను చాలా షార్ట్ ఫిల్మ్స్, డెమో ఫిల్మ్స్ చేశాను, కానీ నన్ను అందరూ అక్కడి వరకే చూశారు. అసలు కళ్ళలో కూడా నేను సినిమా చేస్తానా అన్న డైలమాలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మధు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేస్తాను. హలో వసంత్. మీనాక్షి ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో ఉన్నా. నువ్వు రాలేదా ఆఫీస్కి ఇంకా? అదేం లేదు మీనాక్షి, ఒక చిన్న ఎమర్జెన్సీ, నీ హెల్ప్ కావాలి. చెప్పు వసంత్. మన రాధాకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయ్యి చాలా డిప్రెషన్లో ఉంది. నాకు ఎలా కన్విన్స్ చేయాలో తెలియట్లేదు. పక్కనే ఎవరైనా అమ్మాయి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వు రాగలవా? అంటే ప్లీజ్ మీనాక్షి, రాధా సిచ్యువేషన్ ఏం బాగాలేదు, ఏడుస్తుంది. సరే నేను వస్తాను. నేను లొకేషన్ పంపిస్తాను, త్వరగా వచ్చాయి. ఇదంతా అవసరమా? నీకు ప్రమోషన్ అవసరం ఉందా లేదా? ఓ అల్లుడి గారు. హలో. హలో మావయ్య, బాగున్నారా? బాగున్నాను బాబు. ఇప్పుడు బావగారికి ఎలా ఉంది ఆరోగ్యం? బాగానే ఉన్నారు మావయ్య, అంతా ఓకే. ఆ టైంలో మీరు కానీ హెల్ప్ చేయకపోయి ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఆ డబ్బులు మీకు తిరిగి పంపించేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. నేను ఏ డబ్బులు ఇవ్వలేదు బాబు. నా దగ్గర ఉన్న డబ్బులట్టి ఎరువులు కొనేసాను కదా. ఆ తర్వాత డబ్బులు చూడమంటే ఏరే వాళ్ళని అడిగాను, సెట్ అవ్వలేదు. అంటే ఆ డబ్బులు మీరు పంపలేదా? నేను ఇవ్వలేదు బాబు. హలో హలో. మావయ్య, నేను మళ్ళీ చేస్తాను. అలాగే బాబు. డబ్బులు మావయ్య ఇచ్చాడని మీనాక్షి నాకు అబద్ధం ఎందుకు చెప్పింది? అసలు అంత డబ్బులు తనకి ఎవరిచ్చుంటారు?
ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో తెలుసా? నీ మోహన్ చూస్తూనే అర్థమవుతుంది నేను నీకు తెలుసని. నైస్ మీటింగ్ యూ. మీనాక్షి నా గురించి ఏం చెప్పింది? ఇంకేం చెప్పుంటుందిలే. మోసగాడు నన్ను ప్రేమించానని నమ్మించి మోసం చేశాడని చెప్పిందా? కానీ నిజం ఏంటంటే మోసం చేసింది ఆ మీనాక్షి, నేను కాదు. అదొక పెద్ద మాయలేడి. మీను గురించి ఇంకొక మాట మాట్లాడినా నీకు మర్యాదగా ఉండదు. నువ్వు చేసిన ఎదవ పనులకి నీకు జరగాల్సిందే జరిగింది. ఇంకోసారి నా జోలికి కానీ మీను జోలికి కానీ రాకు. సరే రాను, అస్సలు రాను. కానీ నాలాగే నువ్వు కూడా దాని చేతుల్లో మోసపోవడం చూడలేక ఈరోజు నిన్ను ముందుకొచ్చాను. తను నీతో పెళ్లి కొప్పుకొని నన్ను లవ్ చేస్తున్నట్టు మోసం చేసింది. తను బేడవకూడదని చెప్పి నిందలని నా మీదేసి నేను మోసం చేశానని చెప్పి ఆఫీస్లో చెప్పింది. దానివల్ల నా జాబ్ పోయింది, నా లైఫే సంకరాకపోయింది. కానీ అందరికీ మాత్రం నేనే మోసం చేశానని చెప్పింది. అసలు నీకు విషయం తెలుసా? అది ఇప్పుడు నిన్ను కూడా మోసం చేస్తుంది. నీతో పెళ్లి పెట్టుకొని ఆఫీస్లో ఇంకొకటితో ఎంజాయ్ చేస్తుంది. ఆ విషయం నీకు తెలుసా? నమ్మవా? నమ్మవు. ఎందుకంటే దాని మాయలో పడిన ప్రతి ఒక్కడు ఎవడి మాటలో విండవు. ఇప్పుడు నీకు నమ్మకం రావాలంతే కదా. మీ నాన్నకి ఆపరేషన్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నావు? ఎక్కడి నుంచి వచ్చాయి? వాడే ఇచ్చాడు. ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? దాని గురించి నీకు తెలియాలనే నేను మొత్తం కొనుక్కొని నీ ముందుకు వచ్చాను. నీ మద్దతు వాడికి మధ్యలో ఏం లేకుండానే అడిగిన వెంటనే ₹1,00,000 ఇచ్చేశాడా? నువ్వు ఇంకా నన్ను నమ్మట్లేదు కదా? అసలు ఇప్పుడు మీనాక్షి ఎక్కడుందో తెలుసా? ఆఫీస్లో డ్యూటీ చేస్తుంది అనుకుంటున్నావా? లేదు, ఆ వసంత్ గాడి ఇంట్లో స్పెషల్ డ్యూటీ చేస్తుంది. ఏంటి నువ్వు నీ కలతో చూసాగానే నమ్మవా? సరే, చూసి తట్టుకోగలిగే ధైర్యం నీకుందంటే నువ్వే చూడు. లొకేషన్ నీకు వాట్సాప్ చేశాను, వెళ్ళి చూసుకో. లేదు, మీను అలా చేయదు. మీను అలాంటిది కాదు. అయినా అలా ఎందుకు చేస్తుంది? వాడు అబద్ధం చెప్పాడు. వాడు చెప్పింది నిజమైతే సచ్చా, నేను వాడిని ఎందుకు నమ్ముతున్నాను? మీను అక్కడ ఉండదు. వాడు నన్ను రెచ్చగొట్టడానికి చెప్తున్నాడు. మీనుని నన్ను విడగొట్టడానికి చెప్తున్నాడు. మీను అక్కడ ఉండదు. ఉండదు. నార్మల్ అయిపోతుంది కదా వసంత్, నేను టెన్షన్ పడకు. యా, తను ఒక్కతే ఉంటే తను చేసుకుంటాను చెప్పి నా ఫ్లాట్లో ఉండమన్నాను. నువ్వు కూడా ఉండొచ్చు కదా తనకు తోడుగా. లేదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓ, అయితే క్యాబ్ రిస్క్, నేను డ్రాప్ చేస్తాను. మరి రాదా? తను పడుకుందిలే, రెస్ట్ తీసుకుంటుంది. నేను డ్రాప్ చేసి నేను త్వరగా వచ్చేస్తాను.
ఎక్కడికి వెళ్ళావురా? ఇందాకే మీనాక్షి వచ్చింది. సారీ బావా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నీకోసం వెయిట్ చేసి చేసి ఆటో బుక్ చేసుకొని వచ్చేసాను. సరే ఫ్రెష్ అయ్యి రాపో, అన్నది నువ్వు గాని. నాకేం వద్దమ్మా. ఏమైంది వీడికి? కొద్దిగానే తిందు గాని రా. వాడేది మూడ్ ఆఫ్లో ఉన్నాడు, వదిలే, నాకు పెట్టు. ఏమైంది బావా అలా ఉన్నావు? ఏం లేదు. ప్రొడ్యూసర్ ఏమైనా అన్నాడా? మావయ్య సర్జరీకి డబ్బులు ఇచ్చాడు కదా, హ్మ్. అవి రేపు ఇస్తాను, తిరిగి ఇచ్చేసాయి. అంత డబ్బులు నీకెక్కడివి బావా? ప్రొడ్యూసర్ సినిమా ఓకే చేశాడని చెప్పా కదా, అడ్వాన్స్ ఇచ్చారు. నిజంగానా? మరి ఇంత హ్యాపీ విషయం డల్గా చెప్తావేంటి బావా? అత్తమ్మ వాళ్ళకి తెలుసా? లేదు. పర్లేదు, నేను చెప్తా. కంగ్రాట్స్ బావా. రేపటి నుంచి నేను ఆఫీస్ దగ్గర నేను డ్రాప్ చేయలేను, సినిమా పనులు ఉంటాయి. పర్లేదు బావా. ఏమైంది బావా అలా ఉన్నావు? ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్.